అరెరే చిన్నగా లేదు కదా బండ్ల లైను. కిలోమీటర్ల కమానం ఎక్కడి బండ్లు అక్కడనే ఆగిపోయినాయి. మెల్లమెల్లగా తాంబేలు కదిలినట్టే కదులుతున్నాయి బండ్లు. ఇట్లయితే ఇల్లు చేరినట్టే. ఇక జగిత్యాలకేంచి కరీంనగర్ పోయే గూడ్స్ రైలు అత్తున్నదని గంగాధర కాడ హైవే మీదున్న రైల్వే గేట్ వేసిరట. ఇక రైలు పోయిందని బండ్లు పోయేతందుకు గేట్లు ఎత్తుదామని చూస్తే మొరాయించిందట ఓ గేటు. అస్సలకే రాక దగ్గర గంట సేపు సతాయించిందట. కర్ఫ్యూ యాళ్ళ బార్డర్లు బంద్ చేసినట్టు గేట్లు బంద్ అయ్యేటాళ్లకు ఏటోళ్ళు అటే ఆగిపోయిర్రు. అసల్కే పెద్ద రోడ్డాయే. అటు ఇటు 3 కిలోమీటర్ల దాకా బండ్లన్నీ ఆగి ట్రాఫిక్ జామ్ అయింది. అంబులెన్స్లకు కూడా తక్లీఫే అయింది. మెకానిక్లను పట్టుకొచ్చి అటు తిప్పి ఇటు తిప్పి గేట్లు లేచేటట్టు చేసేటాళ్లకు జర్రంత నిమ్మలమైరు అటు దిక్కు బండ్లోళ్ళు. నిత్యం ఇదే కథ అవుతున్నదని గరానికి రావట్టిరు అటు దిక్కు జనాలు. వానలు వరదలతోటి అంతటా తొవ్వలు బందై రాకపోకలకు అంతరాయం కలిగితే ఎలక్ట్రానిక్ మిషన్లు చేయంగా ఇట్లా కొంత ఆగం కావట్టే పోర్రి. నిత్యం ట్రాఫిక్ లో ఆగితే పెట్రోల్ ఖర్చు ఎక్కువైతున్నది. అందుకే దేశమంతా ఈ కొన నుంచి ఆ కొనకు అల్కగా పోయేటట్టు చేస్తున్నామని గప్పాలు కొట్టే పువ్వు పార్టీ లీడర్లు చూస్తున్నారు కదా గీల గోస ఎట్లున్నదో. సెంట్రల్ సర్కారు నడిపిస్తున్నది మీరే, ఈ స్పీడ్ రైలు నడిపిస్తున్నది మీరే. కానీ మేం కూడా నిత్యం తిప్పలు పడకుండా అల్కగా పోయేటట్టు చేసి ఇక్కడి జనాల మీద కూడా పాయిరాన్ని చూపెట్టురని చేతులు జోడించి గోరవట్టిరు గంగాధర పబ్లిక్. మరి సెంటర్ మంత్రి బండి సంజయ్ సార్ ఇలాకానే కాబట్టి ఇక్కడి పబ్లిక్ తిప్పలు తీరేటట్టు రైల్ ఓవర్ బ్రిడ్జ్ కడతాడో ఏం కథనో చూడాలి మరి.